హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. చాలా మంది అడిగే మాట ఏంటంటే, అక్క మేము ఇష్టమైన వాళ్ళు మాకు సొంతం కావాలంటే మీరు చెప్పే పరిహారాలు మేము చేస్తున్నాం, కానీ కొంతమందికి ఏంటంటే తొందరగా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా మంచి బెటర్ ఏమన్నా పరిహారం ఉంటే చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పరిహారం అనేది మీకు చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది. మీరు ఇష్టపడే వాళ్ళ కోసము, మీరు కావాలనుకున్న వాళ్ళ కోసము మీరు రహస్యంగా నమ్మకంతో చేయండి. ఈ పరిహారం మనసులో నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది రాదు, లేట్ అయింది. మీరేం చేస్తారంటే, చాలా మంది కూడా ఇష్టపడే వాళ్ళని దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియకుండా ఏదో ఒక రకంగా తేలిగ్గా మాట్లాడి, సరే మనమ్మటే పడుతున్నారులే అంటే మనం లేకుండా బ్రతకలేరు అని చెప్పేసేసి ఉన్నప్పుడేమో విలువ తెలియకుండా దూరం చేసుకొని తర్వాత బాధపడతా ఉంటారు. ఏంటంటే ఉన్నప్పుడు ఏంటంటే మనకే ఫోన్ చేస్తున్నారు, మన కోసమే ఎమ్మడబడుతున్నారు, మనకే పదే పదే మెసేజ్లు పెడుతున్నారు అని చెప్పేసేసి ఏంటంటే ఒక తక్కువ అభిప్రాయం వాళ్ళు చాలా ఎక్కువగా ఊహించుకుంటా ఉండి ఎదుటోళ్ళని ఏం చేస్తారు, అది అబ్బాయిల్లో ఉన్నారు అమ్మాయిల్లో ఉన్నారు, ఎదుటోళ్ళని ఏంటి తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు. ఒకవేళ మాట్లాడినా కూడా వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేంటంటే ఇష్టం ఉండి నిజంగా ప్రేమించి నిజంగా ప్రేమ ఉండి సరేలే అంటే అన్నారులే అని చెప్పేసేసి వీళ్ళది తప్పులు లేకపోయినా కూడా మాటలు పడి బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కానీ ఏయంగా ఒక రాయి తగిలింది అన్నట్టుగా వీళ్ళకేంటంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేక ఏదో ఒక రకంగా ఎప్పుడు నోరు తెరిచినా కూడా ఏదో ఒక రకంగా తేడాగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ మనసు ఏంటంటే ఇరిగిపోయి వీళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇక పూర్తిగా దూరం పెడతానికి చూస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళకి ప్రేమ ఉండదా అంటే అవతల వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. కానీ కాకి చెప్పాను కదా, దగ్గర ఉన్నప్పుడు కొంచెం విలువ తక్కువగా అట్లా మాట్లాడి తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు. అయ్యో అప్పుడు అట్లా మాట్లాడేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు, మేము తెలియక దూరం చేసుకున్నామని చెప్పేసి తర్వాత చాలా బాధపడతా ఉంటారు. అలాగా మనకిష్టమైన వాళ్ళను మన దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందర చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో రకరకాలుగా బాధపడేవాళ్ళు, మీకు తెలిసిన గురువు గారి ఎవరైనా నెంబర్ ఉంటే చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారికి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళకి మాకు సొల్యూషన్ దొరికిందక్క, చాలా మంచివారు గురువు గారు అని చెప్పేసి చాలా మంది కూడా నాకు చెప్పారనమాట. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, కొంచెం భార్యాభర్తల మధ్య ఏదో ఒకటి గొడవలు ఉంటాయి కదా, ఏదైనా భర్త మాట వింటలేదని ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు సమస్యకు తగ్గ సమాధానం దొరుకుతారు, మీరు చాలా సంతోషంగా ఉంటారు. గురువు గారి గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా చెప్తున్నాను, ఒకసారి వినండి. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే, నల్ల ఆవాలు, వీటిని నల్ల ఆవాలంటారు. ఈ నల్ల ఆవాలు తీసుకోండి. ఇక్కడ నల్ల ఆవాలు ఎందుకు తీసుకున్నామంటే, మనం ఇష్టపడే వ్యక్తిని మనం సొంతం చేసుకోవడానికి ఏంటంటే ఏదో ఒక సమస్య కోసం మనం విడిపోయాం కాబట్టి ఆ సమస్యను క్లియర్ చేయటానికి ఇక్కడ నల్ల ఆవాలను తీసుకోవటం జరిగింది. నల్ల ఆవాలు ఏంటంటే నెగిటివ్ శక్తిని లాగేయటానికి, అంటే వాళ్ళకి మన మీద కోపం వచ్చింది, ఆ కోపాన్ని తగ్గించడానికి, సరేలే అంటే అన్నారులే, ఏదోలే చనువుతూ అన్నారని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మనకు ఫోన్ చేయటానికి కానీ, మనకు మెసేజ్ చేయటానికి కానీ, మన దగ్గరకు రావటానికి కానీ ఈ నల్ల ఆవాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ నేను నల్ల ఆవాలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్పూరం. మీ ఇంట్లో పచ్చ కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం, లేకపోతే మామూలు కర్పూరం అయినా పర్వాలా, ఇట్లాగా కర్పూరం తీసుకోండి. పచ్చ కర్పూరం అంటే ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది.
పచ్చ కర్పూరం లేదక్క అని అనుకుంటే మీరు మామూలు కర్పూరం అయినా సరే 2-3 కర్పూరం బిళ్ళలు తీసుకుంటే చాలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కానీ ఎక్కువ ఇన్నిన్నేం అవసరంలా, కొంచెం కొంచెం చాలు. అవి ఎలా తీసుకోవాలనే చెప్తా. ఇట్లా కర్పూరం తీసుకోండి. కర్పూరం ఎందుకంటే మనకు మంచి సువాసనకి, మనకు పూజలో ఎంత చేసినా కూడా లాస్ట్లో కర్పూరంతో హారతిస్తేనే ఆ పూజకు ప్రతిఫలం. అంటే కర్పూరం అనేది అంత మంచిది, అంత శుభకరమైనది. ఇతర వ్యక్తుల్ని దగ్గర చేయటానికి కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం మనసులో కోరిక కూడా న్యాయంగా ఉండాలి. అలాగా టైం పాస్కు లవ్ చేసేవాళ్ళు, నేను ముందుగానే చెప్తున్నాను, టైం పాస్కు లవ్ చేసేవాళ్ళు, మోసం చేయాలని మనసులో ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ పరిహారాలు చేయొద్దు. మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు, ఇంకా మీకే తేడా పడిద్ది అనమాట. అలాగే వచ్చేసి యాలకులు ఇక్కడ ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు తీసుకోవాలి. యాలకులు ఏంటంటే చాలా శుభకరం, చాలా మనకి దేవుడికి కూడా ఇష్టమైనటువంటి, మనకు లక్ష్మీనారాయణులకి ఎంతగానో ప్రీతికరమైనటువంటివి యాలకులు అనమాట. యాలకులు ఏంటంటే శుభానికి గుర్తు. మనం ఏ స్వీట్ చేసినా కూడా యాలకులు వేసినప్పుడు మాత్రమే ఆ స్వీట్ పరిపూర్ణం అవుతుంది. దానికి మంచి సువాసన కానీ మంచి రుచి కానీ వస్తాయి అన్నమాట. కాబట్టి యాలకులు అనేవి చాలా శక్తివంతమైనది. ఈ యాలకులను కూడా మీరు 3 యాలకులను ఇక్కడ తీసుకోండి చాలు. 3 యాలకులు తీసుకుంటే చాలు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 3 యాలకులు తీసుకోండి. ఇలాగా యాలకులు తీసుకోవాలి. కానీ ఎండిపోయిన యాలకులు అవి తీసుకోకూడదు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు తీసుకోవాలి. ఇట్లాగా మీరు ఒక గాజు బౌల్లో కానీ, ఇక్కడ నేను గాజు బౌల్ చూపిస్తున్నాను, మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే మట్టి మూకిడి లాంటిది ఉంటుంది కదా, మట్టి పాత్ర అయినా పర్వాలా, లేకపోతే మట్టి ప్రమిదైనా పర్వాలా, అంతేగాని స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ ఇక్కడ వాడకూడదు. కాబట్టి గాజు దాంట్లో కానీ లేదా మట్టి పాత్రలో కానీ మీరు ఈ పరిహారం చేయండి. ఇలాగా ఆవాలు తీసుకోండి. ఆవాలు మీకు ఇన్నే తీసుకోవాలని ఏం లేదు, మీకు కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను నల్ల ఆవాలు మాత్రమే తీసుకోండి. నల్ల ఆవాలు ఏంటంటే నెగిటివ్ శక్తిని లాగేయడానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట, నకారాత్మక శక్తిని తీసేస్తాయి అనమాట ఈ నల్ల ఆవాలు. ఇట్లా ఈ ఆవాలలో మీరేం చేస్తారంటే కర్పూరం బిళ్ళలు వచ్చేసి 3, యాలుక్కాయలు వచ్చేసి 3, ఇట్లాగా వీటిని ఈ ఆవాల్లో వేసేసేయాలి. మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం తీసుకోండి, పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరం తీసుకోండి. ఇట్లా వేసేసి మీరేం చేస్తారంటే మీరు మనసులో కోరిక చెప్పుకొని, ఇట్లా మీరు ఏ వ్యక్తిని అయితే కావాలనుకుంటున్నారో 2-3 కోరికలు చెప్పుకోవద్దు. ఆ వ్యక్తి పేరు మనసులో అనుకొని, అతను మా మీద కోపం తగ్గాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మా మీద కోపం తగ్గి మా మీద ప్రేమతో మా దగ్గరికి రావాలి, ఇదివరకు లాగా మేము సంతోషంగా కలిసి ఉండాలి, వాళ్ళ ప్లేస్లో మేము వేరే వాళ్ళని ఊహించుకోలేము, మాకు వాళ్ళే కావాలి అని చెప్పేసేసి మీరేం చేస్తారంటే దీన్ని మీరు పూజ చేస్తారు కదా, మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ ఒక్కరోజు నాన్ వెజ్ వండొద్దు. కాస్త ఇల్లు శుభ్రం చేసుకొని మీరు కూడా స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైంది. ఎందుకంటే మనం దేవుడి ముందర ఉంచేసేయండి. ఇట్లా దేవుడి ముందర ఉంచినప్పుడు మనం దీన్ని ఎప్పుడు దాకా ఉంచొచ్చు అనుకుంటే 11 రోజులు ఉంచవచ్చు దీన్ని దేవుడి గదిలో. అంతే, 11 రోజులు ఉంచేసేయండి. తర్వాత మీకు ఈలోపు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాన్స్ అనేది మీ దగ్గరికి వచ్చిద్ది అనమాట. నేను చెప్పాను కదా, ఆవాలు ఇన్నే అవసరంలా, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా చాలు. ఇక్కడ నేను కాకపోతే చూపిస్తున్నా, మీకు అర్థం అవటం కోసం నేను ఎక్కువ తీసుకొని చూపిస్తున్నాను అనమాట. అట్లాగా ఒక 11 రోజులు ఉంచేసేసి ఇక 3 యాలకులు, ఈ 3 యాలకులు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను తొలగించి మీ ఇద్దరిని కలపటానికి ఈ యాలకులు అనేవి ఇక్కడ నేను 3 తీసుకున్నా. అలాగే కర్పూరం కూడా మనకు దేవుళ్ళకి చాలా ప్రీతికరమైనది, మనకు కలపటానికి ఈ కర్పూరం అనేది కూడా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా ఈ 3 కలిపేసి దేవుడి గదిలో మీ మనసులో కోరిక చెప్పుకొని 11 రోజులు ఉంచేసేయండి. అట్లా ఉంచేసేసి మీరు 11వ రోజు ఏం చేస్తారంటే ఇక వీటిని తీసుకెళ్లి పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదన్నా ఎవరు తొక్కని చోట కానీ పడేసేసేయండి. అలా పడేసేయటం వల్ల మీకు ఈ లోపే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి ఈ ఆవాల పరిహారం అనేది 100కి 100 రూపాయలు మీకు మంచి రిజల్ట్ రావడానికి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా బాగా పనికొస్తాయి. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. ఎవరన్నా చూసినా పలానా దానికని చెప్పొద్దు. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చాలా శక్తివంతమైంది ఈ పరిహారము. మీకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ ఏదో ఒకటి, అసలు ఇప్పటిదాకా 0, ఏది చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అంత పూర్తిగా రాంగ్గానే ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో ఒక మంచి రెస్పాన్స్ రావడానికి ఈ పరిహారం అనేది 100కి 100 రూపాయలు పనిచేసిద్ది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి.
అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.